ఈరోజు టాపిక్ వచ్చేసి కరీంనగర్ జిల్లా గురించి అండి. 33 జిల్లాల గురించి సమాచారం చూద్దాము. అందులో ఫస్ట్ వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ చెప్తున్నాను. కరీంనగర్ యొక్క పాత పేరు ఎలగందుల. కరీంనగర్ని సబ్బినాడు అని కూడా అంటారు, లేకపోతే సపాదలక్ష అని కూడా అంటారు. సపాదలక్ష అనగా 1,25,000 ఆదాయం గల ప్రాంతమని అర్థం. కరీంనగర్ నుంచి ఏర్పడ్డ జిల్లాలు: కరీంనగర్, వేములవాడ, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి. కరీంనగర్ రెవెన్యూ డివిజన్స్: కరీంనగర్, హుజురాబాద్. కరీంనగర్లో ఉన్న శాసనం కుర్కియాల శాసనం. కుర్కియాల శాసనాన్ని జినవల్లభుడు వేయించాడు వేములవాడ చాళుక్యుల రెండవ అరకేసరి కాలంలో. దీనిపై గల ఏకచక్రేశ్వరి అమ్మవారి విగ్రహం చెక్కించారు. ఈ శాసనంపై ఈ ఆలయం పేరు మీదుగా ఏకచక్రేశ్వరిపురం ఏర్పాటు అయ్యింది. ఇది నిజామాబాద్లో ఉంది. కరీంనగర్లో ఉన్న ప్రాజెక్ట్స్: ఎల్ఎండి లోయేరు మానేరు నది పై ఉంది ఈ ప్రాజెక్టు. ఈ మానేరు నది అనేది గోదావరి నదికి ఉపనది. కరీంనగర్ అనేది ఎలగందుల చివరి పాలకుడైన కనీముద్దీన్ షా పేరు మీదుగా కరీంనగర్ అనేది ఏర్పాటయ్యింది. కరీంనగర్ని గ్రానైట్ సిటీ ఆఫ్ తెలంగాణ అంటారు. కరీంనగర్లోనే దాదాపు 200 గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ కరీంనగర్ వద్ద బావుపేట గ్రామం. కరీంనగర్లో ఉన్న పార్క్స్: రాజీవ్ డీర్ పార్క్, ఉజ్వల పార్క్. ఇది కరీంనగర్లోని ఎల్ఎండి వద్ద ఉన్నాయి. ఇక్కడ ఉన్న టైగర్ రిజర్వ్స్. కరీంనగర్లో సిల్వర్ ఫిలిగ్రీ. దీన్ని స్థాపించింది కడార్ల రామయ్య ఇంట్రడ్యూస్ చేసింది. 7వ నిజాం తన పరిపాలనలోకి వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు అంటే రజోత్సవం సందర్భంగా 1911లో వచ్చాడు. ఆఫ్టర్ 25 years 1936లో అతనికి సందర్భంగా స్వాగత తోరణాన్ని కరీంనగర్కి స్వాగత కమాన్ను షేక్ ఖాన్ నిర్మించాడు. 1905లో 2వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కరీంనగర్ జిల్లా కేంద్రం ఎలగందుల నుంచి కరీంనగర్కి మార్చాడు. కరీంనగర్లో ఇంపార్టెంట్ వ్యక్తులు: పైడి జయరాజ్, ఇతను హీరో అన్నట్టు. 1918లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఫస్ట్ తెలంగాణ హీరో. ఫాదర్ ఆఫ్ దూర విద్య పితామహ ప్రొఫెసర్ జి. రామరెడ్డి కరీంనగర్ వ్యక్తి. ఇతను 1982లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓయూ యూనివర్సిటీని హైదరాబాద్లో ఓపెన్ యూనివర్సిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేశాడు. ఇది ఇండియాలోనే ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ. ఇతని పేరు మీదుగానే ఓయూ తార్నాకలో PGRCDEC ఏర్పాటైంది. ప్రొఫెసర్ జి. రామరెడ్డి సెంటర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, దీని ఫుల్ ఫామ్. ఉర్సు: ఇక్కడ జరుగుతున్న ఉర్సు అతిపెద్దది ఉర్సు బిజిగిర్ షరీఫ్ ఉర్సు జమ్మికుంట మండలంలో జరుగుతుంది. ఇంకొక అదర్ పర్సన్ రసమయ్య బాలకిషన్ కూడా కరీంనగర్ చెందినవాడే. ఇతను తెలంగాణ ఉద్యమం సందర్భంలో ధూమ్ధామ్ ఏర్పాటు చేశాడు 2002లో. ఫస్ట్ ధూమ్ధామ్ ఎక్కడ జరిగింది అంటే కామారెడ్డిలో 2002 సెప్టెంబర్ 30లో జరిగింది. తెలంగాణ సాంస్కృతిక చైర్మన్ రసమయ్య బాలకిషన్. కరీంనగర్లో ఉన్న ఆలయాలు: బొమ్మలగుట్ట జైనాలయం, మత్స్యగిరీంద్రస్వామి ఆలయం కొత్తగట్టు, ఇల్లంతకుంట రామాలయం. కరీంనగర్లో తీన్ మినార్ అనే చారిత్రక కట్టడం కూడా ఉంది. కొత్తపల్లిలో కేశవర్ధన పంచముఖ లింగేశ్వర స్వామి ఆలయం కలదు. కరీంనగర్లో ఉన్న కోటలు: మొలంగూర్ కిల్లా కాకతీయుల కాలంలో నిర్మించారు. ఎలగందుల కిల్లా 1754లో నిర్మించారు. నగనూరు కోట. సైనిక్ పాఠశాల రుక్మాపూర్లో ఉంది. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లో ఉంది. స్మార్ట్ పోలీస్ స్టేషన్ తెలంగాణలో ఫస్ట్ స్మార్ట్ పోలీస్ స్టేషన్గా జమ్మికుంట పోలీస్ స్టేషన్ గుర్తింపు పొందింది. హంటర్ అనే పేరు గల సయ్యద్ మోసిద్ది అనే కలెక్టర్ పెద్ద గడియారాన్ని ఏర్పాటు చేశారు కరీంనగర్లో.
అంతే అండి, ఒకసారి చూసుకోండి. ఇంకొక అదర్ పర్సన్ వచ్చేసి ప్రొఫెసర్ జీవి సుధాకర్. ఇతని పేరు ఎల్ఎండికి పెట్టారు. ఇతను కరీంనగర్లో మరొక ప్రముఖ వ్యక్తి. తెలంగాణలో ఫస్ట్ బంద్ మార్చి 3వ తారీఖున జరిగితే 1969 మార్చి 3వ తారీఖున జరిగింది. ఈ బంద్కు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఒకరు వచ్చేసి వర్ధన్నపేట ఎమ్మెల్యే టి పురుషోత్తం, ఇంకొకరు వచ్చేసి ప్రొఫెసర్ జీవి సుధాకర్. ఇతను అప్పుడు లక్సెడ్డిపేట ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ పైడి జయరాం తీసిన మూవీ నిమజ్జనం. ఇది వచ్చేసి కరీంనగర్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.